హలో కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితభాండమవుపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు, తెలుసుకునే హక్కు సైతం జీవించే హక్కుతో సమానం. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు లింగారెడ్డి గజ్జెల ఆయన అందజేసిన ఈ అంశం రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 11 అనేటువంటి ఈ ప్రకటనాంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం ఇప్పుడు వినిపిస్తాను, వినండి. రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు 11. ఇక వినండి ఈ వార్తా ప్రకటనాంశం. ఆగస్టు 11నే స్వాతంత్ర దినోత్సవం. ఇంటింటికి జెండా ఎగరవేయండి. పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆ దేశం నుంచి ఇప్పటికే వేరుపడుతున్నట్లు ప్రకటించిన రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ సమూహం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 11వ తేదీని తమ అధికారిక స్వాతంత్ర దినోత్సవంగా ప్రకటిస్తూ ప్రపంచ దేశాలన్నీ తమను ప్రత్యేక దేశంగా గుర్తింపు ఇవ్వాలని మరోసారి గట్టిగా డిమాండ్ చేసింది. బెలూచిస్తాన్ విముక్తి పోరాట నాయకుడు మీర్ యార్ బలూచ్ ఈ సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న బలూచ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇంటింటిపైన వీధులు, వ్యాపార సముదాయాలు, విద్యా సంస్థల్లో బెలూచిస్తాన్ జాతీయ జెండాను ఎగరవేయాలని కోరారు. రాబోయే తరాలకు తమ పోరాట చరిత్రను, ఈరోజు ప్రాముఖ్యతను గుర్తు చేసేందుకే ఆగస్టు 11న ఈ సంబరాలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇకపై ప్రతి ఏటా ఈ తేదీనే తమ స్వతంత్ర దినంగా జరుపుకుంటామని స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి కూడా చేశారు. పాకిస్తాన్ ప్రస్తుత రూపంలో ఉన్నంతకాలం దక్షిణాసియాలో శాంతి, అభివృద్ధి సాధ్యం కాదు అని బలూచ్ నాయకత్వం తేల్చి చెప్పింది. దాదాపు 6 కోట్ల మంది బలూచీ ప్రజలు తమను తాము స్వతంత్ర దేశంగా భావిస్తున్నారని, అంతర్జాతీయ సమాజం కూడా తమ సార్వభౌమాధికారాన్ని గుర్తించి మద్దతుగా నిలవాలని కోరింది. సరిగ్గా పాకిస్తాన్ ఆగస్టు 14న, భారత్ ఆగస్టు 15న స్వతంత్ర దినోత్సవాలు జరుపుకునే ముందు బెలూచిస్తాన్ ఈ నిర్ణయం తీసుకోవటం విశేషం. అలాగనే ఆగస్టు 11 వెనుక ఉన్న చారిత్రక కథ ఏమిటంటే, బెలూచిస్తాన్ ఆగస్టు 11నే ఎందుకు ఎంచుకుందనే దానికి పెద్ద చరిత్రే ఉంది. 1947లో బ్రిటిష్ పాలకులు భారత్ వదిలి వెళ్తున్న సమయంలో ఆగస్టు 11ననే బెలూచిస్తాన్ మొదటిసారిగా తన స్వాతంత్రాన్ని ప్రకటించుకుంది. ఆ రోజుల్లో న్యూయార్క్ టైమ్స్ వంటి అంతర్జాతీయ పత్రికలు, ఆల్ ఇండియా రేడియో కూడా ఈ వార్తను ప్రముఖంగా ప్రసారం చేశాయి. అందుకే నాటి చారిత్రక ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ ఈ తేదీనే తమ నేషనల్ డేగా ప్రకటిస్తున్నట్లు తెలిపారు. పాకిస్తాన్ చరిత్ర అంతా హింస, విధ్వంసమే అంటూ పాకిస్తాన్ విధానాల వల్ల కేవలం తమ ప్రాంతమే కాకుండా ఇటు దక్షిణాసియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా అశాంతి నెలకొందని బలూచీ నేతలు ఆరోపించారు. 1948 మార్చిలో బెలూచిస్తాన్ను ఆక్రమించుకోవటం మొదలుకొని 1971 బంగ్లాదేశ్ విముక్తి పోరాటం, చాగైలో అణు పరీక్షలు, ఉగ్రవాదానికి ఊతమివ్వటం, ఇలాంటివన్నీ కూడా పాక్ సైన్యం అనేక ప్రాంతాల్లో రక్తం ఏర్లు పారించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ చట్టం నుంచి బయటికి వస్తేనే ప్రాంతీయ సుస్థిరత సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. ఆ క్రమమే రిపబ్లిక్ ఆఫ్ బెలూచిస్తాన్ స్వతంత్ర దినోత్సవం ఆగస్టు 11 అనే ప్రకటన సారాంశంగా లింగారెడ్డి గజ్జెలు అందజేసిన ఈ వార్తా ప్రకటనను మన కానమోకు కథావచన శ్రోతలకు అవగాహన నిమిత్తం వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.